హాయ్ అండి. మీలో బప్పన పళ్ళు బప్పనకాయలు ఎంతమందికి ఇష్టమండి? నాకైతే భలే ఇష్టం. నాకు బప్పన పళ్ళు, సీతాఫలం, నెక్స్ట్ సపోటా పళ్ళు, ఈ మూడు ఫ్రూట్స్ చాలా చాలా ఇష్టం. చెప్పలేనంత ఇష్టం. ఎక్కడ కనిపించినా కూడా తినాలంటే మాత్రం ఎంత రేట్ అయినా కొనేసి తినవలసిందే, అంత ఇష్టం అండి నాకైతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బప్పన చెట్టు కోసం ఎంత చెప్పినా తక్కువ అవుద్ది. ఎందుకంటే చెప్తాను వినండి. ఎందుకంటే ఇది చిన్న చెట్లు అయ్యేటప్పుడు నేను మా ఇంటి దగ్గర మా గార్డెన్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న చెట్లు బప్పన చెట్లు అవుతాయి. దానికైతే చాలా కేర్ఫుల్ గా నాటుతాను. కాకపోతే కొన్ని బతుకుతాయి, కొన్ని పోతాయి. దాంట్లో ఈ ఒక్కటైతే ఎలాగొకలా బతికిపోయింది. దీనికైతే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి చూస్తూనే ఉండేదాన్ని, ఎప్పుడు పెద్ద చెట్టు అయిపోద్దా అనేసి. కాస్త పెద్ద చెట్టు అయ్యేటప్పటికైతే మొదట్లో 2-3 మేకలు కొట్టేశాను, ఎందుకంటే ఎక్కువ కాయలు కాస్తుందేమో అనేసి. అలాగే కాస్త కొద్ది రోజుల తర్వాత కాయలు వచ్చాయి. 10 వరకు వచ్చాయి. దాంట్లో 4 మాత్రం అంత బాగా పెరగలేదు. 6 వరకు మాత్రం 6 పప్పాయ బాగా మంచిగా పెద్ద పెద్ద సైజు మంచిగా వచ్చాయి. అప్పుడు అనుకున్నాను, నేను ఇది పండు అయిందంటే దేవుడి దగ్గర పెడతానని. మా గార్డెన్ లో ఏ మొక్కలు అంతే ఫ్రూట్స్ కానీ లేకపోతే కూరగాయలు కానీ ఏవేమి ఫస్ట్ నేను దేవుడి దగ్గర పెడతాను, ఆ తర్వాతే మేము తింటాము. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఊరు ప్రయాణం మాకు వెళ్ళడానికి ఉంది. అప్పుడు అనుకున్నాను పెట్టాలనుకున్నాను. మేబీ అప్పుడు మా బ్యాడ్ లక్ ఏమో, మరి పెట్టలేకపోయినా. పళ్ళు అవ్వలేదు, పెట్టలేదు. నేను బాధ అనిపించింది. ఊరికెళ్ళి వచ్చాక 2-3 డేస్ తర్వాత చూశాను, అలాగే ఉన్నాయి ఆ కాయలు. ఆ తర్వాత పండు అయ్యింది. అప్పుడు అనుకున్నాను, అమ్మో చెట్టు మాట విన్నది అనుకున్నాను. నాకు చాలా సరదా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇగో ములంగ చెట్టు కూడా అండి. నేను చాలా చాలా సార్లు మేము నాటాము, కానీ ములంకాయలు ఎప్పుడు రావు. ములంకూర అయితే మా ఫ్రెండ్స్ మేము చాలా మంది అడుగుతుంటారు, ఇస్తుంటాం, తింటుంటాము. కొన్ని చెట్లు కొన్ని ఇంట్లో పడవంటారు కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఈ చెట్టుకి మాత్రం 2-3 ములంకాయలు వచ్చేసాయి. ఈ ములంకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది. మా ములంకూర అయితే ఎప్పుడు నేను తిన్ను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ములంకూర అడుక్కొని వచ్చి మరి తింటాను, అంత ఇష్టం నాకు. ఇది తీయగా ఉంటుంది ఈ ములంకూర. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గోంగూర కూడా మాకెంత కావాలంతా వచ్చేసింది మా ఇంటి దగ్గర నేను వచ్చేటప్పటికి. నాకైతే చాలా సరదా అనిపించింది. చూసాను బప్పన చెట్టుకి ములం చెట్టు చూసి చాలా సరదా అనిపించింది. ఇప్పుడు ఈ గోరెంట్ చెట్టు కూడా నాటుకున్నాను. ముందు మా ఇంట్లో కాకపోతే మేము గోడ కట్టేటప్పుడు తీసేసాము. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు పెడితే అప్పుడు గోరెంటు మేము రుబ్బుకొని పెడుతుంటాము కదా, అందుకే ఇది కూడా నాటుకున్నాను. ఇది కూడా చాలా హెల్తీగా పెరిగింది. మీకు ఇంకొక చెట్టు చూపిస్తాను చూడండి. పాపం అండి, ఈ చెట్టుకి అయితే ఎన్నిసార్లు తిట్టుంటానో లెక్కలేదు. మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము, మా ఫ్రెండ్స్ మేము అంతమంది చిన్న చిన్న జడ్డలు దొంగలాడుకుని వచ్చి మరి నాటాము. ఇది పందిలాగా పెరిగిపోతుంది కానీ పువ్వు లేదు, ఇవ్వు లేదు అనేసి అన్నాను. పాపము బాధపడిందేమో మొక్క తెలియదు. మధ్యలో ఒక 2-3 మంత్స్ ముందు ఫ్లేవర్స్ వచ్చాయండి. 4-5 ఫ్లేవర్స్ వచ్చాయి. నా బాధ తట్టుకోలేకపోయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పసుపు చెట్టు, అంటే పసుపు అవుతుంది చెట్టు కింద. ఫ్లేవర్ వచ్చింది కదా, అది కూడా అలా చూపించాను సరదాగా. ఇప్పుడు మీరు చూస్తుంది కనకంబరాలు అంటారు కొంతమంది, మేమైతే ఓడంబరాలు అంటాము. పసుపు ఓడంబరాలు కూడా ఉంటుంది, పెద్ద చెట్టు అయిపోతుంది. అలా జాతి ఇది కూడా. ఇప్పుడు చూపించానండి, ఇంతేనండి, ఇంకేం లేదండి.